వంగవీటి మొహాన రంగారావు అనగా వంగవీటి మొహాన రంగ. ఆ పేరు వినగానే రోమాలు సైతం లేచి చూస్తూ ఉంటాయి. ఆ పేరుకి అంత ప్రత్యేకత ఉంది. వంగవీటి మోహన రంగ 1947 జూలై 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కాటూరులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వంగవీటి సీతారామయ్య, వంగవీటి సావిత్రమ్మ గార్లకి ఆయన జన్మించారు. ఆయన చల్లని చూపే ఎంతోమంది జీవితాలను బాగుపరిచింది. ఆయన బడుగు బలహీన వర్గాలు, కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఆపదనొచ్చిన ప్రతి వారికి కూడా ఎన్నో సహాయాలు చేసి ఆయన శక్తిని మించి ప్రాణాలకు తెగించి కూడా ఎంతోమందిని కాపాడారు. ఎంతోమంది పేదవారికి సహాయపడ్డారు. మనుషులు పుడతారు, చనిపోతారు, కానీ ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో స్థిరంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన వంగవీటి మోహన రంగ అనే పేరు తెలియని వారు ఉండరు. ఆ పేరుకి అంత ప్రత్యేకత, అంత గౌరవం ఉంది. ఈరోజు ఎంతోమంది స్వార్థపూర్తికంగా లేక నాకు ఏదన్నా అవకాశం వస్తుంది, లేక నాకు లాభం వస్తుంది అంటేనే చేస్తున్నారు తప్ప రంగా గారిలాగా జీవించాలన్నా, రంగా గారిలాగా ఉండాలన్నా చాలా కష్టం. ఎందుకంటే ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన మహా వ్యక్తి రంగా గారు. ప్రజాసేవ అంటే పదవి ఉంటేనే ప్రజలకు సేవ చేయాలి అనే కాకుండా అసలు పదవి లేకపోయినా ప్రజాసేవ ఎలా ఉంటుంది, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి అనే ప్రజానాయకుడు మన రంగా గారు. ఆయన దమ్మున్న లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే రంగా గారి పేరే ముందుగా మనం తలుచుకోవాలి. ఎందుకంటే రంగాగా అనే ఆయన, రంగా గారు అనే ఆ వ్యక్తి ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన ఒక మహాశక్తి. ప్రజల గుండెల్లో ఆరని జ్యోతి. ఎంతోమంది పేదవారికి, బడుగు బలహీన వర్గాలకి, ఎంతోమందికి పదవితో పని లేకుండా, ఆయన శక్తి వంచన లేకుండా ఆస్తి అంతస్తులు అందరికీ ఉంటాయి. కానీ ఏమి ఉన్నా లేకున్నా ప్రజాసేవే నా యొక్క ధ్యేయం, నా యొక్క లక్ష్యం అని ఆయన బ్రతికి ఉన్నంత కాలంలో ఎక్కువ ప్రజల కోసమే బ్రతికారు, ప్రజలతోనే జీవించారు, ప్రజాక్షేమం కోసమే ఆయన ప్రాకులాడారు. నిజంగా ఆయన పేరు తలుచుకుంటే ఇలాంటి నిస్వార్థపరులు ఉంటారా? ఏ స్వార్థం లేకుండా, ఏది ఆశించకుండా ప్రజల కోసమై పనిచేస్తున్న నాయకులు ఉంటారా అనిపిస్తుంది. నిజంగా ఆయన ఒక స్టారు. ఎందుకంటే పేదవాళ్ళ గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే మహానుభావుడు, అలుపెరగని వీరుడు, పోరాట యోధుడు. అటువంటి మహానుభావులు మన కళ్ళ ముందు లేకపోయినా ఎప్పుడూ ప్రజల గుండెల్లో బ్రతికే ఉంటారు. అటువంటి రంగా గారిని ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. ఆస్తులు అంతస్తులు అందరికీ ఉంటాయి, కానీ మంచి ఆలోచనలు, మంచి పనులు, మంచి భావం, మంచి స్వభావం కలిగిన వారు కొందరే ఉంటారు. అటువంటి వ్యక్తులు మన వంగవీటి మోహన రంగా గారు. జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్.